ప్రార్థన కొరకై సమయాన్ని కూడి వచ్చినాము. మరి మనం చివరి దినాల్లో ఉన్నాము. మరి ఈ దినాలలో మరి విశేషమైన జాగ్రత్త మనకు అవసరమైనది. శత్రువు ఏ రీతిగా మరి మనల్ని కృంగదీసి తప్పించడానికి, ప్రభువు యొక్క మహిమలో నుండి మనం పొందకుండా ఆటంకపరచువాడు శత్రువు ఉన్నాడు. ఆది నుండి వాడు అబద్ధికుడు, నరహత్యకుడు, మరి పాడు చేయవాడు. వాడు అందుకే నియమింపబడినాడు. కాబట్టి మన దృష్టిని మరి జయించువారిగా ఉండుటకై మరి ప్రభు మనకు అన్నీ ఇచ్చినాడు. లేఖనాలు ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు, ప్రభువైన యేసుక్రీస్తునే ఇచ్చినాడు. ఆయనతో పాటు ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి వాటి కొరకై మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉండాలి. ప్రభు మనల్ని అనాథులకు విడవలేదు. ఆయన పరిశుద్ధాత్మని ఇచ్చినాడు, పరిశుద్ధ గ్రంథం ఇచ్చినాడు, సహవాసం ఇచ్చినాడు. వీటన్నిటి కొరకు మనం దేవునికి కృతజ్ఞులుగా ఉండవాలని. అప్పుడే ప్రభు మన స్తుతులపై ఆయన ఆశీనుడై ఉంటాడు. మనం శత్రువుని కూడా జయించగలం. అప్పుడు కీర్తన 8 చూద్దాం. 8వ కీర్తన 8. ఒకటో వచనం నుంచి చదువుదాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. నీ చేతి పని ఆకాశములను, నీవు కలజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా దేవుని కంటే వాడిని కొంచెం తక్కువనిగా చేసినావు. మహిమా ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేసినావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. ప్రార్థిస్తాం. మా ప్రభువా, నీ నామ ప్రభావాన్ని బట్టి నీ కొందాలు తండ్రి. నీ కుమార్ని మృతుల నుండి లేపి ఆయన పేరును గొప్ప చేసినావు. యేసు అని పేరు పెట్టబడిన వాణిని ప్రభా మరి మీరు హెచ్చించినావు, ఆయనను అభిషేకించినావు. ప్రభా నీకు వందనాలు. కాబట్టి అభిషేకింపబడిన మా రాజు, మా యాజకుడు, మా ప్రభువుని బట్టి తండ్రి నీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఆయన ద్వారానే నీ యొద్దకు వచ్చినాం. దయచేసి ఆయన పేరులో ఉన్న ఘనత, ఆ పేరులో ఉన్న ప్రభావం బట్టి పరలోకమందును భూమి మీదను మరి ఆ ప్రభావం గల నామాన్ని బట్టి నీకెంతో కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. ప్రభా నీ నామ ప్రభావం మాలో కార్యం చేసి మహింపరచుకోమని యేసు ప్రభువును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మొదటి వచనంలో యెహోవా మా ప్రభువా, ప్రభుని ప్రభువుగా ఎరిగి ఇక్కడేం చెప్తున్నాడు? ఆకాశములలో నీ మహిమను కనపరచువాడు. పరలోకములో దేవుని మహిమ ప్రత్యక్షపరచబడింది. ఏంటి దేవుని మహిమ? అసలు భూమి మీద ఏంటి, పరలోకంలోనేమి? రెండు ఆశ్చర్యమే. ఇంత గొప్ప కార్యము మరి ఎన్నడూ జరగలేదు. దేవుడు అనగా సృష్టికర్త అయిన వాడు శరీరములో ఉండవలసి వచ్చింది. శరీరధారిగా చేయబడ్డాడు.
అపవాది కూడా తాను శరీరంలోనికి వచ్చినాడు. ఎట్లా వచ్చినాడు అపవాది? మొదటగా చూసినప్పుడు ఆది కాండంలో 6వ అధ్యాయంలో అపవాది కూడా శరీరాలులోనికి రావాలని చూసినాడు. చూడండి 6వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ దేవుని కుమారులు అని చెప్తున్నాడు. దేవుని దూతలు దేవుని కుమారులే. దేవుని దూతలందరూ దేవుని కుమారులు. చూడండి యోబు గ్రంథంలో ఏం చెప్పాడు? 1వ అధ్యాయంలో, యోబు గ్రంథం 1వ అధ్యాయం, దేవదూతలందరూ ఏం చేశారు? దేవుని సముఖంలో కూడినప్పుడు చూడు 4వ వచనం, దేవదూతలు అని అక్కడ రాసింది కదా. కింద ఒకటని వచ్చి దేవుని కుమారులు, సో దైవ కుమారులు. సో దేవదూతలందరూ యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చిన దినం ఉన్నది. అపవాది అనేవాడు కూడా వారితో కలిసి వచ్చాను. సో అలాగే 2వ అధ్యాయంలో కూడా దేవదూతలు అని చెప్తున్నాడు. సో వీళ్ళందరూ దేవుని కుమారులే. మరి దేవదూతలు పాపం చేసినప్పుడు అన్నాడు యోధా పత్రికలో, అలాగే పేతురులో దేవదూతలు సైతం ప్రభు విడవలేదు. చూడు పేతురు రాసిన పత్రికలో, పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ పత్రిక 2:4 వచనం. దేవుడు వారిని విడిచిపెట్టక కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి వాళ్ళని ప్రభు శిక్షించినాడు, చీకటిలో పడేసినాడు. మరి అపవాది అలా ప్రేరేపించినాడు. ఇక్కడ దేవుని ఏర్పాటు మనుషులను ఆశీర్వదించినాడు భూమి మీద ఏలుటకు. వారు దైవ కుమారులుగా, దేవుని కుమారుడిగా. ఆదాము దేవుని కుమారుడే, ఎందుకంటే దేవుని పోలికలో దేవుని స్వరూపంలో అతను చేయబడ్డాడు. ఆదాము చూస్తే దేవుని చూసినట్టే. అయితే ఇతను పాడు చేయుటకు అపవాది మరి మొదటి నుంచి ఆలోచిస్తూ వచ్చినాడు. అయినప్పటికీ ప్రభు తన సంకల్పం మారదు. అట్టి హీనమైన స్థితిలో నుండి, పాపములో నుండి, అవిధేయుడిగా ఉన్నటువంటి వాడిని అతనిలో నుండి కార్యం చేసి తిరిగి యేసుక్రీస్తు ప్రభు నందు మళ్ళీ సమకూరుస్తున్నాడు. అయితే ఇప్పుడు దేవుని కుమారుడు, ఆయన ద్వారా సమస్తం కలిగినాయి. ఆయన ద్వారా ఏమైనా కలిగిందంటే ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన దేవుని కుమారుడు యేసుక్రీస్తు. తండ్రితో కూడా ఉండుటకు, సమానంగా ఉండుటకు ఆయన అర్హుడు. దేవుడు ఆయనని నశించిన మనుల కొరకు పంపినాడు. మరి పంపినప్పుడు ఇంత ఆకాశ విశాలముల పట్టజాలని సృష్టికర్త శిశువుగా చేయబడ్డాడు. ఇది ఎట్లా సాధ్యం? ఇది దేవదూతలు సైతం ఆశ్చర్యమే. ఇది ఎట్లా సాధ్యం? ఎంత గొప్ప దేవుడు, ఎంత సృష్టికర్త వాడు, ఎట్లా ఒక కన్యక గర్భంలో శిశువుగా ప్రవేశిస్తాడు, లోకంలో ప్రవేశిస్తాడు? ఇది ఆశ్చర్యం, ఇది గొప్ప సూచన. మరి ప్రభువైన యేసుక్రీస్తు అనగా సృష్టికర్త అయిన వాడు దేవుడు పంపినప్పుడు విధేయత చూపించాడు. ఆయన పరలోకంలో ఏంటి ఎలాగ ఇమ్మడాడు, ఆయన ఎక్కడున్నాడు, ఏంటి అసలు కనపడలేదు, అటువంటి రీతిగా ఉన్నాడు.
అయితే ఈ సంగతిని శాస్త్రులకి తెలియదు, పరిసయ్యులకు తెలియదు, హేరోదుకి తెలియదు. ఆయన యోదయ బెత్లెహేములో ఆయన జన్మించాడు. జ్ఞానులు వెళ్ళి వెతికినప్పుడు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? రాజగృహానికి వెళ్ళారు, హేరోదు దగ్గరికి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అడిగేసరికి, ఎందుకంటే ఆ నక్షత్రం చూసి వారు బయలుదేరారు. ఎన్నో దినాలు నెలలు పట్టిని ప్రభు జన్మించినాక ఆ నక్షత్రాన్ని చూసి వారు బయలుదేరి వచ్చినారు. ఎన్నో నెలలు అయిపోయింది. ఫస్ట్ ఆయన జన్మించినప్పుడు గొర్రెల కాపర్లు వెళ్ళి చూశారు. ఎక్కడ చూశారు ఆయన్ని? పశువుల శాలలో తొట్టెలో పొత్తిగుడ్డల చేత చుట్టబడి శిశువైన వారిని చూశారు. అదే ఆనవాళ్ళు మీకని చెప్పాడు. ఇది రాజుగారింట్లో ప్రకటింపబడలేదు, శాస్త్రులు పరిసయ్యుల ఇంట్లో చెప్పబడలేదు, ప్రధాన యాజకుల ఇంట్లో తెలియదు, అయితే వారు ఎరగలేదు. కానీ గొర్రెల కాపర్లు కానీ లోకంలో మరి ఐగుప్తులో గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఏమైన వారే. మరి ఐగుప్తులో ఏదైనా గొప్ప పని చేస్తే అది గొప్ప. గొర్రెల కాపర్లు అంటే చాలా నీచముగా హేయముగా ఎంచుకుంటారు. మరి లోకములు అంతే. లోకం ఐగుప్తు వలె ఉన్నది. యాకోబు కుమారులు ఎవరు? గొర్రెల కాపర్లు. ఐగుప్తుకి హేయమైన వారు. ఐగుప్తు అంటే లోకం అని చెప్తున్నాను. లోకంలో వాళ్ళు హేయమైన వారు. అయితే వారికి ప్రత్యక్షమైనాడు. మరి ఇంకా ఉన్నత హోదాల్లోనూ ఉన్నతమైన ప్రజలకి ఎంతో గొప్పగా ఎంచబడుతున్న వారికి ఆయనను బయలుపరచలేదు. ఆ తర్వాత 40వ రోజుని ఫస్ట్ 8th రోజుని వారు పిల్లవాడికి సున్నతి చేసినప్పుడు పేద స్థితిలో ఉన్నారు వాళ్ళు. గొప్ప ఇంటి వారిగా లేరు. అంటే ఇల్లు వంశం చూస్తే గొప్ప వంశం, రాజవంశం. మరి పరిస్థితి చూస్తే పేదరికం. మరి ఒక మగ పిల్లవాడు పుడితే ఆ తల్లి 33 రోజులు మొదట 7 దినములు పురిటాలే ఉండాల. తర్వాత 33 రోజులు ఆమె కడగా ఉండాలి. మొత్తం 40 రోజులు ఆమె కడగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు పాపరహితుడు, పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. మరి అపవిత్రమైన లేక కడగా ఉన్నటువంటి స్త్రీ ఒడిలో ఆయన పరుండబెట్టబడ్డాడు. ఆయనను పవిత్రుడైనాడు. ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము ఆయనలోకి ఏ అపవిత్రత అని రానిలేదు. కానీ పాపరహితుడు, పాపం లేని వాడైండి పాపములో పడి ఉన్నాడు. ఆయన పాపరహితుడు. ఆయన పవిత్రుడు, అపవిత్రతలో ఉన్నాడు కానీ పవిత్రుడై ఉన్నాడు. మరి ఆయన పాప సహితుడిగా ఉన్నాడు కానీ పాపరహితుడిగా ఉన్నాడు. మరి ఇప్పుడు 40వ రోజుని దేవాలయానికి తీసుకెళ్ళారు. అప్పుడు సుమయాను 40 రోజుల పిల్లవాడిని, వృద్ధుడైన ఆ దినాల్లో వృద్ధుడు, ప్రభు యొక్క మెస్సియాను చూస్తాను అనే ఆ యొక్క ఆశతో కనిపెడుతున్నవారు ఈ దినాన్ని చూడాలని అనేకులు ఉన్నారు. కానీ ఎవరు ఆయన నెరగలేదు. అందులో పరిచయం చేసేటువంటి యాజకులు కానీ అక్కడ ఆ దేవాలయపు అధికారులు కానీ ఎవరు ఆ సంగతి దృష్టించారో లేదో. మరి ఆ వృద్ధుడైన ఆ సుమయోను ఆ పేద పిల్లవాడిని, ఎందుకంటే వాళ్ళు ఇదివరలో గొర్రె పిల్లని తేజాలకపోయారు. వారు పౌర పిల్లలనైనా 2 జత పిల్లలనైనా తీసుకుని వెళ్ళి
బలి అర్పించడానికి వెళ్ళారు. అంటే వాడు గొప్పవారి అంటే గొప్ప ఐశ్వర్యవంతులుగా ఉండుంటే గొర్రెను ఎద్దునో తీసుకెళ్ళగలరు. కానీ అది తేజాలకు పోయారు కాబట్టి గొవ్వల్ని పౌరాల్ని పట్టుకెళ్ళారు. మళ్ళీ దేవాలయానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ దీనస్థితిలోనే ఉన్నారు. ఎవరు లక్ష్య పెడతారు? పేదవాళ్ళని. పేదవాని పిల్లని ఎవరు ఎత్తుకుంటారు? అయితే సుమయాను ఆ పిల్లవాడిని చూసినాడు, ఆయనను ఎత్తుకున్నాడు. నాదా, ఇప్పుడు నీ దాసుని సమాధానంగా పోనిస్తున్నావు. సో ఇజ్రాయేల్కి రక్షణ, సకల జనులకు రక్షణ అని ఆయనను గుచ్చి ఎత్తుకుని దేవుణ్ణి ఆరాధించినాడు. నేను కళ్ళారా చూచున్నాను. చూడండి, ఈ పిల్లవాడిని ఎత్తుకుని సర్వలోకమునకు రక్షకుడైన వాడిని ఒక వృద్ధుడి చేతిలో ఉన్నాడు. ఆయన మాట్లాడుతుంటే, సాధారణంగా ముసలివాళ్ళు మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? ఏమంటారు? యవనస్తులైన వాళ్ళు పట్టించుకుంటారా? సాధారణంగా ఏం చేస్తారు? ముసలితనంలో పట్టుకుని ఉంటారు, చెప్పిందే చెప్తానట్టుంటారు, చేయి పట్టుకుంటారు, వదలరు. మరి అది ఆ టైంలో వారిని నిర్లక్ష్య పెడతారు చాలామంది. బహుశా ఆ వృద్ధుడైన సహోదరుడు సుమయోను ఆ చంటి బిడ్డను ఎత్తుకున్నాడు, దేవుని స్తుతించినాడు. చూడు, లోకాసు వార్తలు ఏమని చెప్పాడు? లోక 2వ అధ్యాయం, 2వ అధ్యాయం, లోక 2 27వ వచనం. నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు. సో ఈ చిన్న శిశువుని, ఎన్ని రోజులు పిల్లోడు అని చెప్పాను? ఎన్ని రోజులు పిల్లోడు? సున్నత్ చేసినప్పుడు ఎప్పుడు ఆయనకి వయసు ఎంత? 8 రోజులు పిల్లోడు. పుట్టిన వెంటనే ఎవరెళ్ళి చూశారు? పొత్తిగుడ్డలతో చుట్టబడిన వాడిని ఎవరు చూశారు? గొర్రెల కాపరి. ఇంకా మధ్యలో ఎవరు చూశారో మరి ఇక మనకి చెప్పబడలేదు. తర్వాత 8 రోజుల పిల్లవాడిని సున్నత్ చేయించారు ధర్మశాస్త్రం ప్రకారం. యెరూషలేమునకు తర్వాత 40వ రోజుని పిల్లవాడిని దేవాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఈ పేదవాళ్ళని ఎవరు లక్ష్య పెడతారు? సాధారణంగా చెప్తారు కదా, గొప్పవాళ్ళనే పట్టించుకుంటారు, పేదవాళ్ళని బర్నబాసు పట్టించుకోడు. అవును, మరి గొప్పవాళ్ళనే పట్టించుకుంటారు మనుషులు, పేదవాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? అయితే ఈ పేదవాళ్ళని ఎవరు లక్ష్య పెడతారు? అయితే ఈ వృద్ధుడు ప్రభుని చూశాడు. చూడు 26వ వచనం. మరణము పొందడని ఇప్పుడు బలం తెచ్చుకుని వచ్చాడు. ఈరోజు నువ్వు ప్రభుని చూస్తావు, నువ్వు చావక మునుపు ప్రభుని చూస్తావని ముందుకు చెప్పి ఉన్నాడు. ఇప్పుడు ఆత్మబలంతో ఆయన దేవాలయానికి వచ్చాడు. ముందే చచ్చిపోతానికి అనేక సార్లు బలహీనుడై ఉండొచ్చు, అయితే ఆత్మబలంతో దేవాలయానికి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఈ బిడ్డను చూశాడు, ఎత్తుకున్నాడు, దేవుని స్తుతించాడు. ఏమని చెప్పాడు? నాదా. ఈ చిన్న శిశువుని ఎవరైనా ప్రభువా అని పిలుస్తారా? అంత గొప్ప బిరుదు అతనికి ఇస్తున్నాడు, నాదా అని చెప్పి. తర్వాత నువ్వు ఇచ్చిన మాట చొప్పున నేను చూస్తున్నాను,
నీ దాసుడు ఇప్పుడు నేను పోతాను సమాధానంగా అంటాడు. ఇప్పుడు అన్యజనులకు సో అన్యజనులకు కేవలం యూదులకు మాత్రమే కాదు, యూదుల రాజు ఆయన, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఈ యూదుల రాజుగా పుట్టినవాడు ఆయన యూదులకు మాత్రమే కాదు, ఇశ్రాయేలు వారికి మాత్రమే కాదు, అన్యజనులకు కూడా. సో అన్యజనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను మహిమగాను. సో ఈ 3 మాటలు చూస్తే ఎంత బాగున్నది. అన్యజనులకు వెలుగు, దేవుని కనపరిచే వెలుగుగా ఉన్నాడు ఆయన. తర్వాత ఇశ్రాయేలు వారికి మహిమగా ఉన్నాడు, సకల ప్రజలకు రక్షణగా ఉన్నాడు. మరి ఇంత గొప్పవాడిని ఎత్తుకున్నాడు. తర్వాత జ్ఞానులు వచ్చారు. అప్పటికి యేసు వయసు ఎంతో తెలియదు. ఎందుకంటే అతను వాళ్ళు బయలుదేరి ఎప్పుడు మీరు చూశారు? ఉదయం వచ్చి హేరోదు ఇంట్లో అడిగారు కదా, ఎప్పుడు మీకు కనపడ్డారు? ఈ నక్షత్రం మీకు ఎప్పుడు కనపడింది? మీరు బయలుదేరి ఎంతకాలం అయింది? ఇవన్నీ పరిష్కారంగా తెలుసుకున్నాడు హేరోదు. మనసులోనే అనుకున్నాడు ఆ పిల్లవాడిని చంపేయాలని. అందుకనే వాళ్ళని క్షుణ్ణంగా అడిగాడు, మీరు ఎంతకాలం అయింది? మీరు బయలుదేరి ఎప్పుడు చూశారు అంటే ఇంచుమించుగా ఆ కాలం చెప్పారు. సర్వలోకానికి కైసరు ఆగస్తు వలన ప్రజాసంఖ్య చేయాలని ఆజ్ఞ అయిందే, ఆ టైంలో ఆ కాలంన మేము నమోదు చేయించుకుని వచ్చేసాం, ఇలా ఏదో చెప్పుకుంటారు. పరిష్కారంగా తెలుసుకున్నాడు. కాబట్టి వారు బయలుదేరి వచ్చినాక ఈ టైం అయి ఉంటుంది అనుకుని వాళ్ళు ప్రభు చేత హెచ్చరింపబడి వాళ్ళు వేరొక దారిలో జ్ఞానులు వెళ్ళిపోయారు ప్రభుని ఆరాధించి. కాబట్టి ఇప్పుడు హేరోదు ఇప్పుడు ఏం చేశాడు? ఎంత వయసులో ఉన్న పిల్లలందరినీ సంహరించాడు. 2 సంవత్సరాల లోపు శిశువులందరినీ చంపేశాడు. అంటే ప్రభు వయసు జ్ఞానులు వచ్చేసరికి ఎంత వయసు ఉండొచ్చు? 2 సంవత్సరాల లోపు పిల్లాడు. బహుశా నడిచే పిల్లాడిగా ఉండొచ్చు, లేకపోతే కేరింతలు కొట్టే పిల్లోడిగా ఉండొచ్చు. నరుడిగా చేయబడ్డవాడు, దేవుడు నరుడిగా అయ్యాడు. అందరికీ విషయాలు ప్రత్యక్షపరచబడలేదు. మరి ఇంత గొప్ప రక్షణ మరి మనకి పడింది, మనకు ప్రత్యక్షపరచబడింది. మరి కొందరే ఆయనను కనుగొన్నారు. మరి ఇప్పుడైతే ఆయనను అందరూ తెలుసుకునేలాగిన యెరూషలేములో ఆ పర్వతం మీద సిలువైబడినప్పుడు ఆ శిలువ మీద పై విలాసం రాశారు. ఆయన మీద నేరం ఏంటి? ఆయన యూదుల రాజునని చెప్పాడని ఆ నేరం అతని మీద రాశారు. ఆయన పిలాతు ఏం రాశాడు? యూదుల రాజు అని పెట్టాడు. అప్పుడు యెరూషలేం పట్టణంలో ఉన్నవారు అందరూ అది చదివారు. కనపడుతుంది పట్టణానికి, అనగా దేహం అంతా కనపడుతుంది. సిలువేయబడిన యేసును అందరూ చూశారు యెరూషలేంలో వాళ్ళు. కాబట్టి దేవుని కుమారుడు మన కొరకు పంపబడ్డాడు, మనందరి కొరకు పరిశుద్ధంగా ఉన్నాడు. మరి ప్రాయశ్చిత్తం చేసిన వాడికి ఉన్నాడు. అది యోదయ వారికి మాత్రమే కాదు, యెరూషలేం వారికి మాత్రమే కాదు, సర్వలోకానికి చూసినట్లుగా మరి అది రాయబడింది. మరి ఆయన సిలువైబడ్డాడు, చనిపోయినాడు, రక్తం కార్చి ఆయన సమాధి చేయబడ్డాడు. అది కూడా అధికారం పూర్వకంగా. పిలాతు యేసు దేహమును ఎవరికి అప్పచెప్పాడు? అరిమతయి యోసేపుకి ఇచ్చినాడు. అరిమతయి యోసేపు పిలాతు దేహాన్ని ఇమ్మని అడిగినాడు. పిలాతును యేసు దేహం తనకిమ్మని అడిగినప్పుడు బహుశా నికోదేము యూదుల పెద్ద కాబట్టి ఆయన సిఫారసు చేయుటకై అతను ప్రేరేపించి ఉండొచ్చు.
వారిరువురు కలిసి యేసు దేహమును సుగంధ ద్రవ్యములతో చుట్టి, ఆ యొక్క గుడ్డలతో చుట్టి, నారబట్టలు చుట్టి, సుగంధ ద్రవ్యాలు పూసి కొత్త సమాధిలో పెట్టారు. సో ఇవన్నీ పరిశుద్ధాత్ముడు జాగ్రత్తగా రాయించినాడు. లేకపోతే ఏలీషా దేహం ఎముకలు తగిలి బతికాడు అంటారు వాళ్ళు, వేరే సమాధిలో పెట్టారని. వేరే స్థలంలో పెడితే ఎప్పుడునూ పెట్టబడని క్రొత్త సమాధిలో, అది రాతి సమాధిలో అతడు ఉంచబడ్డాడు. మరి శాస్త్రులు పరిచయాలు అనుకున్నారు నేరస్తులతో కలిపేశాం, నేరస్తులతో ఆ దేహాన్ని పాడేస్తారు అనుకున్నారు. సమాధి నియమించారు వాళ్ళు. నేరస్తులను కప్పపెట్టే పరదేశులను కప్పపెట్టే శ్మశాన భూమిలో ఆయన సమాధి నియమించారంట. అయితే ధనవంతుని యొద్ద అతను ఉంచబడ్డాడు. మరి శాస్త్రులు అడిగారు, పరిసయ్యులు, ఆ వంచకుడు అన్నారు. ఆ వంచకుడు మోసగాడు 3 రోజుల తర్వాత లెగిస్తాను అన్నాడు. ఆయన శిష్యులు ఎత్తుకుపోయి ఆయన లేచినాడని ప్రచారం చేస్తారు. కాబట్టి రాను వారిని ఆ సమాధికి కాపలా పెట్టాలి, ముద్ర వేసి. సో వారు పిలాతుని బట్టి అది రాజముద్రలు వేసి, అధికారులు ముద్రలు వేసి రాను వారిని కాపలా ఉంచారు. ఈ యేసును దేవుడు లేపాడు. ఇప్పుడు మనము దేవుని ఆరాధించుటకు కేవలము యెరూషలేము తట్టే కాదు, పూర్వం యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేసేవారు. దానియేలు బబులోనులో ఉన్నప్పుడు ఏ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు? యెరూషలేము తట్టు తిరిగి కిటికీ తలుపు తెరిచి ప్రార్థన చేశాడు. సొలొమోను కూడా ప్రార్థన చేయమని చెప్పినప్పుడు, మీరు ఎప్పుడైనా తప్పిపోతే, చెరలోనికి పోతే యెరూషలేము తట్టు తిరిగి మీరు ప్రార్థన చేస్తే, ఈ దేవాలయం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ఆ మనం వినాలని చెప్పి సొలొమోను కూడా ఆ దేవాలయాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఆ దేవాలయంలో కెరూబుల మీద ఆసీనుడైన దేవునికి మొరపెట్టమని చెప్పాడు. మరి ఇప్పుడు సమరయ స్త్రీ కూడా చెప్పింది, అయ్యా మీరు యెరూషలేములోనే ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములోనే ఉందంటారు అన్నప్పుడు ప్రభు, అమ్మా ఒక కాలం వస్తుంది, యెరూషలేములోనే కాదు, ఈ పర్వతం మీద నేను యెరూషలేములో నేను తండ్రిని ఆరాధింపరు, ఒక కాలం వస్తుంది, అప్పుడు తండ్రిని ఆరాధించేవారు ఎలాగా? ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా ప్రభుని ఆరాధించే కాలం వస్తుంది అన్నాడు. అది వచ్చింది. ఇప్పుడు మృతుల్లో నుండి లేపబడినవాడు, దేవుని కుమారుడు, కెరూబులపై ఆసీనుడైన వాడు, మహిమగలవాడు, మరి శరీరధారిగా చేయబడ్డాడు, ఆ మందసంలో పెట్టబడినట్టుగా దేహంలో ఉంచబడినాడు. ఇప్పుడు ఈ దేహము మృతుల్లో నుండి లేపబడి ప్రభావంతో నిండినది. యేసు నామమును తండ్రి మహింపరిచాడు. ఆ ప్రభావం ఏంటంటే పునరుత్థాన శక్తి. ఆ ప్రభావం ఏంటంటే ఆయన పేరులో ఉన్నది మహిమ ప్రభావం. కాబట్టి దేవదూతలందరూ సహా తల వంచాల్సిందే యేసు ప్రభు నామమున. సాతానుడు సైతం తల వంచవలసిందే. అటువంటి ప్రభావం ఆయన నామమునకిచ్చాడు, ఆయనకిచ్చాడు. తండ్రి ఆయనను అభిషేకించాడు. ఇప్పుడు మనందరి పక్షంగా యాజకుడిగాను రాజుగాను ఉన్నాడు. ఇప్పుడు యాజకుడము దేవుని సంబంధమైన కార్యాల్లో మన కొరకు సహాయం చేయుటకు, పరిశుద్ధపరచుటకు, దేవుని ఎదుట మనలను అంగీకరింప చేయుటకు, దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబెట్టకు మరి ప్రధాన యాజకుడిగా ఆయన మనకున్నాడు. రాజుగా మనలను భద్రపరచువాడిగా, కాపాడేవాడిగా, సేవకుడిగా రాజుగా ఆయన మనకున్నాడు. రాజు అంటే ఎవడు? సేవకుడు. రాజు అంటే సేవకుడు. రాజు అయింది ఏం చేస్తారు? ఏం చేయాలా? శత్రువులు
ప్రజల మీద పడకుండా, తన దేశ ప్రజల్లో ఎవరు కూడా మరి అపహరింపబడకుండా, తన దేశ ప్రజల్లో ఎవడునూ హాని పొందకుండా శత్రువు నుండి కాపాడేవాడు. తర్వాత తన దేశ ప్రజలు ఆహారాన్ని కొరకై ప్రొవైడ్ చేసేటవానిగా, పోషించువాడిగా ఉండాలి. అతని ఆలోచనలు వారు సుఖంగా బతకటానికి ఉండాలి. సొలొమోను రాజు అన్నాడు, ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కింద సేద తీరినారు, నెమ్మదిగా ఉన్నారు, శత్రు భయం లేదు. సొలొమోను రాజు అన్నాడు, అమ్మో సొలొమోను రాజ్యంలో ఎవరికైనా హాని కలిగితే ఆయన ఊరుకోడు, ఆయన జ్ఞానం గొప్పది, ఆయన జ్ఞానం ఎదుట మన యుక్తులు పనికిరావు, మనం వాళ్ళ మీదకి యుద్ధానికి పోలేం అని చెప్పి ఏ ఇతర చుట్టూ ఉన్న దేశంలో ఎవడును సొలొమోను ప్రజల మీద హాని చేయటకు రాలేదు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఉన్నాడు, ఆయన మనలను శత్రువు నుండి కాపాడువాడు. ఆయన పేరు గొప్పది, ఆయన మహోన్నతుడైనాడు. కాబట్టి మనందరి పక్షంగా ఒకటి దేవుని సంబంధమైన క్రియలలో మన కొరకు ఆయన ఉన్నాడు. చూడండి, హెబ్రీలకు 2వ అధ్యాయం, హెబ్రీలకు 3వ అధ్యాయము 2వ అధ్యాయము 16వ వచనం. దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొనెను. ప్రజల పాపములకు పరిహారం చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు? మన కొరకు ప్రాయచిత్తం చేయవాడు, దేవుని ఎదుట మనలను పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టేటవాడు. అంతేకాదు మనలను ఆశీర్వదించేవాడు, దేవుని పక్షముగా ఉండి మనలకు ఆయన నోటి మాటలో నుంచి ఆశీర్వాదం. యెహోవా మహిమ నీ మీద ప్రకాశించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపజేసి నీకు సమాధానం కలగజేయగాక. సో ఏం పని పలుకుతారు యాజకులు? వారి నోట్లోంచి రావాలి ఈ మాట. సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో చూడు, యాజకులు ఏం చేయాలా? ప్రజలని దీవించాలా, ప్రజల కొరకు ప్రార్థించాలా, ప్రజల కొరకు ప్రాయచిత్తం చేయాలా. మరి అది యాజకుని యొక్క పని. 6:20 లాస్ట్ పార్ట్లో చూడు, 22వ వచనం నుంచి ఇది ఎవరి పని? ఎవరి పని? అహరోనుతోనూ అతని కుమారులు. వీళ్ళెవరు? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అహరోను, అతని కుమారులు. వారి నోటి మాటను బట్టి మిగిలిన లేవీలు, కహాతీలు, మెరారీలు, గెర్షోనీలు, వారికి వివిధమైన పరిచర్యలు మందిరంలో ఇవ్వబడ్డాయి. గెర్షోనీలు వెళ్ళి కహాతీలు పరిచయం చేస్తానంటే కుదరదు, చేయకూడదు. అలాగా కహాతీల మధ్యకి వెళ్తే వాళ్ళు అన్యులు, వేరే వాళ్ళు. కాబట్టి మరి దేవుడు ఏ పరిచర్య కొరకు వారిని ఏర్పరచుకున్నారో వారి నోటి మాటల్లో నుంచి ధర్మశాస్త్రాన్ని ప్రజలు నేర్చుకోవాలి, దేవుని యొక్క మాటలు తెలుసుకునాలి. అది వారిని నియమించినాడు. అదే సమయంలో అది దొడ్డ పని, అది అపాయకరమైన పని. ఏదో వారిని ఊరికే చెప్పేసేది కాదు. ప్రధాన యాజకుడు ఏలి ఉన్నాడు, ఆయన కుమారులు 2 ఉన్నారు. వాళ్ళిద్దరి మాట మిగిలిన లేవీలందరూ వినాలా, ప్రజలందరూ వినాలా. కానీ వాళ్ళు ఎలాంటిగా ఉన్నారు? యెహోవాని ఎరుగని
దుర్మార్గులుగా ఉన్నారు. మరి వారు ఎలాగా కాలంలో తప్పుపోయినారు వాళ్ళు. కానీ యాజక విధి ప్రధాన యాజకుడు అతని కుమారులు వారు ఇలా చెప్పాలా ఏమని? 24 ఒకటి ఆశీర్వాదము, దాంతోపాటు భద్రత. ఆశీర్వాదం వచ్చింది, దాంతోపాటు భద్రత. ఒక విలువైన ఆభరణం ఇవ్వబడింది అనుకో, ఎన్నో లక్షల రూపాయల విలువైన ఆభరణం, సంతోషం, ఆశీర్వాదం. దాంతోపాటు ఏముండాలి? నీ ప్రాణం పోగొట్టుకోకూడదు. అది ఎవడో దోచుకుంటాకు వచ్చాడు, నా తీసేసుకుంటావా నువ్వా అని చెప్పి అన్నాను, ఓహో చూసేస్తావా, నరికేస్తాను. చూడు, ఒక ధనవంతుడు విస్తారముగా సంపాదించి మరి అన్నీ సమకూర్చుకుని, బా ఇంత ఆస్తి, ఇంత ఆహారం, ఎన్నో సంవత్సరాలకి సుఖవంతమైన వాటిని సమకూర్చుకున్నాను, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు. ఇదంతా ఏంటి? ఆశీర్వాదం కదా, ఆశీర్వాదమే. ఎంతో డబ్బుంది, ఎంతో ఆహారాన్ని అమ్మి, అనేక ధాన్య గింజలు అమ్మి, మరి బంగారు సిర్లు, సౌఖ్యవంతమైన బెడ్లు, సౌఖ్యవంతమైన చల్లని గదులు నిర్మించుకుని, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. ప్రభు ఆ రాత్రే చెప్పాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు. ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడగలేదు, దొంగలు అడిగారు. ఆ ఇంట్లో ఉన్న సంపద చూశారు, ఎత్తుకుపోవటానికి వచ్చారు. మరి తన ఇంట్లో ఉన్న వాళ్ళే, తనకు పరిచయం చేస్తున్న వాళ్ళే కావచ్చు. మరి తెలిసిపోయింది, చూసేశాడు. మరి తెల్లారితే అందరికి చెప్తాడు, లేకపోతే ఇప్పుడు కేకలేస్తే తెలిసిపోతుంది. కాబట్టి వాడు ఎవరు ఎత్తుపోతున్నారో చెప్పకుండానట్లు వాళ్ళు ఏం చేశారు? పొడిచేశారు. ఆ రాత్రి ప్రాణం పైన తను సంపాదించిన ఎవరైనా దొంగల పాలైన. ఆశీర్వాదం ఉన్నది, అయితే భద్రత లేదు. మరి ప్రభు అనేక విషయాలు మనకిస్తాడు, ఆశీర్వాదాలే, కానీ దాంతోపాటు భద్రత. చూడు 24, ఆశీర్వదించేవాడు భద్రపరచేవాడు యాజకుడు. తర్వాత శత్రువులు ఉన్నారు. మరి ప్రభు అబ్రహామును ఆస్వాదించాడు అన్నాడు, నిన్ను దూషించువారు దూషించబడదురు, నిన్ను శపించేవారు అంటే ఉన్నారు, శపించేవాళ్ళు ఉన్నారు, దూషించేవాళ్ళు ఉన్నారు. తర్వాత పిల్లవాడు ఇస్సాకును అర్పించినప్పుడు విశ్వాసంతో అక్కడ అబ్రహామా, ఇందువలన నువ్వు దేవునికి భయపడేవాడు అని కనపడింది. దేవుడు పరీక్షించాడు, తెలుసుకున్నాడు. ఇందువలన దేవునికి నువ్వు భయపడేవాడు అని నాకు తెలిసింది, కనబడుతుంది అన్నాడు. అప్పుడేం చెప్పాడు? నీ సంతానం ఏం చేస్తుంది? 22 అధ్యాయం ఆదికాండం చూడు, 17 రైట్. నేను నిన్ను ఆస్వాదించి ఆర్తి సంతానంలోనికి మనల్ని కూడా ప్రభు తెచ్చాడు. మనం కూడా ఈ అబ్రహాం యేసుక్రీస్తు ప్రభుని బట్టి ఆ యూదులతో పాటు సమాన వారసత్వాన్ని మనం కూడా ఇచ్చాడు. కాబట్టి మరి ఇక్కడ ప్రభు అబ్రహాంతో చెప్తున్నాడు, నేను నిన్ను ఆస్వాదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరం వందల ఇసుక వలెను ఈ సంతానమును ఖచ్చితంగా. మధ్యలో అనుమానాలు ఉండొచ్చు, ఇంకేముంటుందా నాకు అనుకోవచ్చు, కానీ ప్రభు చెప్పాడు నిశ్చయంగా విస్తరింపజేసేదను. ఇక్కడ మళ్ళీ శత్రువులు ఎందుకు ఉండాలా? ఆస్వాదించినప్పుడు శత్రువు ఎందుకు ఉండాలా?
విలువైన ఆహారం ఎదుటి పెడితే ఈగలు ఇప్పుడు కనపడతలేదు. ఈగలు మలినాలు ఏమి కనపడలే. నువ్వు విలువైన పదార్థాన్ని ఇక్కడ పెట్టు, ఏమొస్తాయి? ఇమ్మీడియట్గా వస్తాయి. కాబట్టి దేవుని ఆశీర్వాదం ఉన్నది, శత్రువు వెంటనే వస్తాడు. అయినప్పటికీ ప్రభు చెప్పాడు, నీ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. సో నా తోడని, ఇంకెవరి తోడు కాదు, తానే స్వయంగా అబ్రాహాముతో ప్రమాణం చేసినాడు. కాబట్టి యెహోవా నిన్ను ఆశ్రదించి శత్రువు నుండి నిన్ను కాపాడుతాడు, కీడుల నుంచి కాపాడుతాడు. రెండోది, యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి ఆయన మీద తన సన్నిధిని, తన ముఖ కాంతిని, తన ముఖాన్ని, లేక తను నిన్ను చూచి ఏం చేస్తాడు? కరుణిస్తాడు. తను కోపగించాడు. నువ్వు చేసిన ద్రోహములు, నువ్వు చేసిన పొరపాట్లు, అవిధేయతలు, ఆయనకు శత్రువుగా నువ్వు ప్రవర్తించిన దాన్ని బట్టి మరి ఆయన ప్రాయశ్చిత్తం చేసి ఆయన నిన్ను చూచి ఏం చేస్తున్నాడు? కరుణించువాడు. దోషములన్నింటినీ పరిహరించి జాలి చూపుతాడు. నువ్వు కేవలం శరీరుడుగా ఉండినావని, మరి గడ్డి వంటి వాడవని ఎరిగి కరుణ చూపుతున్నాడు. సో అదే సమయంలో గడ్డి వంటి నన్ను అల్పులమైన మనల్ని కరుణించువాడుగా ఉన్నాడు, హెచ్చించువాడుగా ఉన్నాడు. కాబట్టి తన సన్నిధి కాంతి ప్రకాశింపజేస్తే చూడు, కొన్నిటిని తన ఆగమన ప్రకాశం చేత నశింపజేసేవాడుగా ఉన్నాడు కూడా. ఆయన సన్నిధి కాంతిలో అనేక మంది పారిపోతారు, ఉండలేరు. మరి ప్రభు యొక్క ప్రకాశాన్ని బట్టి మరి తన ఆగమన ప్రకాశతను బట్టి అనేకులు నశించేవారుగా ఉన్నారు. అయితే ఇక్కడ తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. మూడోది, నీ మీద తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి ఏ విధమైన కలవరం నీకు లేదు. సో ఇది అది ఇప్పుడు ఆయన మీద మనం దృష్టి పెట్టాలా. ఇప్పుడు ఆయన మనకు ప్రధాన యాజకుడు. చూడు 2:17 ఎబ్రీ. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? దేవుని సంబంధమైన కార్యాలలో ఏం చేస్తున్నాడు? మన పక్షంగా దేవుని ఎదుట మాట్లాడతాడు, ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు, తన సన్నిధి కాంతి ప్రకాశింపజేస్తున్నాడు, ఆస్వాదించువాడు, కాపాడువాడు, మరి సన్నిధి కాంతి ప్రకాశింపజేసి కరుణించువాడు, సన్నిధి కాంతి ప్రకాశింపజేసి సమాధానం ఇచ్చేవాడు, మరి ధైర్యంతో తండ్రి ఎదుట మనల్ని నిలబెట్టేటవాడు. మరి ఇంత పరిచయం చేస్తూ మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు ఎక్కడున్నాడు ఈయన? యెరూషలేములో ఉన్నాడా? ఎక్కడున్నాడు? యెరూషలేములో కాదు, ఆయన మేఘముల మీద ఆరోహణం అయిపోయాడు. ఆయన యెరూషలేము బేతనియా నుండి యెరూషలేము నాకు తీసుకుని పోయి శిష్యులందరూ, మరి ఆయనతో ఉన్న వాళ్ళు అనేకులు ఆయనతో ఉండగా ఆయన మేఘముల మీద ఆకాశ మండలములన్నిటికంటే ఎంతో హెచ్చించబడి ఆరోహణం అయిపోయాడు. అప్పుడు దూతలు ఇద్దరు చెప్పారు, గలిలయ మనుషులారా, మీరే అలా చూస్తున్నారు, తేరి చూస్తున్నారేంటి?
మీ మధ్య నుండి యేసు ఏ రీతిగా కొనుక్కోబడ్డాడో ఆ రీతిగానే తిరిగి వస్తాడు. కాబట్టి ఇప్పుడు యెరూషలేములో లేడు, లేక సమరయ ప్రాంతాలు కాదు, లేకపోతే ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడని ఉన్నాడని కాదు. ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు. ఆయన సన్నిధి ఎదుట 7 కన్నులు ఉన్నాయి. 7 కన్నులు కలవాడు. అవి భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా అన్ని విధములుగా చూడగలడు, అన్ని విధములుగా ఆయన ఆలోచించగలడు, ఆయన సర్వములో సహాయం చేయగలడు. ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మలు, అది దేవుని 7 కన్నులు. అవి సహాయం చేయటకు దేవుని ఆత్మలు. కాబట్టి తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచువాడాయన. ఇలారా మనం కూడా యథార్థంగా మనం ప్రభుని ఆరాధించవాలని, కృతజ్ఞతాపూర్వకంగా యథార్థత కావాలి. కపటమైన పెదవులు, కపటమైన ఆలోచనలు, కపటముగా మాట్లాడుట, కపటముగా పనిచేయుట, వేషధారులను ఆయన ఇష్టపడడు. కాబట్టి అలాంటి వాళ్ళమైన మనల్ని కూడా ప్రాయశ్చిత్తం చేసేటకి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన యొద్దకు రావాలి. కాబట్టి ఏ హృదయంతో మీరున్నారు ఒక్కసారి పరీక్షించుకోండి. ప్రభు కోరుతున్నది యథార్థ హృదయం గలవారిని. ఆయన మన కొరకు ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా ప్రాయశ్చిత్తం చేయవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన చూడగా ఎవరునూ లేరంట. తన మనసుకు అనుకూలమైన రీతిగా లేరు. న్యాయాధిపతుల దినాల్లో చూసినప్పుడు ఆ దినములలో వారికి రాజు లేడు, వారికి దేవుడు లేడు. చూడు న్యాయాధిపతుల్లో ఎలా తప్పిపోయారో చూడండి. ఇశ్రాయేలీలకు రాజు లేడు. ప్రతి వాడు వాని ఇష్టాన్ని బట్టి ప్రవర్తిస్తున్నాడు. దేవుని సేవ చేస్తున్నారు, వాళ్ళ ఇష్టం. 21-25 ప్రతివాడు తన ఇష్టమే. 19వ అధ్యాయం 1వ వచనం. వాడికి ఇష్టమైంది ఒక లేవీయుడు అటుపోయాడు. మంచిదే, వాడికి యోదయ బెత్లెహేంలో మరి అక్కడ ఉన్న యూదులు యోధా వంశంలోంచి మంచి పిల్లని తెచ్చుకున్నాడు. తర్వాత ఈ బెన్యామీనీలు వాడు అనుకున్నాడు, మేము వారాయి వాళ్ళ దగ్గర ఉండం, మరి ఇశ్రాయేలు వారి మధ్య ఉంటాను అని చెప్పి పొద్దు అయిపోయింది అని చెప్పి అన్యజనుల ప్రాంతాల్లో నేను ఉండను అని చెప్పి ఇజ్రాయెల్ మధ్య నేను కాపురం ఉంటాను, బస్ చేస్తానని చెప్పి వాడికి క్యాస్ట్ ఫీలింగ్ ఉండి బెన్యామీనుల దగ్గర వెళ్తే అక్కడ వాళ్ళు ఆమెను పాడు చేశారు. మరి ఆ విషయమై తర్వాత తన గాడి మీద ఎక్కించుకుని పోయి ఆ శవాన్ని 12 ముక్కల కింద కోసేసి పంచాడు. చూడండి ఎలా ప్రవర్తిస్తున్నారు. తర్వాత వాళ్ళందరూ కలిసి యుద్ధం బెన్యామీన్ మీదకి వెళ్ళారు. ఇది మోరల్ లైఫ్ లేదు. ప్రతివాడు వాడి ఇష్టం. అలాగే దేవుని సేవించే విషయంలో కూడా 17వ అధ్యాయంలో చూడు, 17వ అధ్యాయం మీకా అనేవాడు మరి ఏదో భాగమును వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. వాళ్ళ అమ్మ మళ్ళీ వీడికే ఇచ్చింది. సో యెహోవా నిన్ను ఆస్వాదించిన కాక అనుకుంటున్నారు వాళ్ళే. తర్వాత 5వ వచనం. మరియు అతడు ఏపోదును దేవదేవతలను చేయించి
తన కుమారులో ఒకని ప్రతిష్ఠింపగా అది ఇష్టమే, అది వాడి ఇష్టం అయిపోయింది. తన కుమారులో ఒకరిని ఇతడు అతనికి యాజకుడాయెను. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు. ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. సో దైవత్వం విషయంలో, దేవుని విషయంలో దైవ క్రమం కోల్పోయారు. వాళ్ళ ఇష్టమే, ఎలాగైనా సేవే. ఇప్పుడు 18:1 ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు. మరి ఇశ్రాయేలు గోత్రములో ఆ దినం వరకు దానీయులు స్వాస్థ్యం. వీళ్ళు కూడా ఏదో దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలో వాళ్ళు ఏదేదో సూచనలు పెట్టుకున్నారు. అలాగా ఆ బొమ్మ పట్టుకెళ్ళారు. వాళ్ళు మళ్ళీ ఏం చేసుకున్నారు, ఆ బొమ్మను తీసుకెళ్ళి ఆ మేకతో అంటున్నారు. ఆ మేక ప్రతిష్ఠించిన లేవీడితో అన్నాడు, రై నీవు మాట్లాడకు, ఆ బొమ్మ తీసుకెళ్ళిపోతున్నారు, ఎందుకు మీరు ఇంట్లో ఎందుకు వచ్చారు అని లేవీ భాష మాట్లాడాడు. లేవీ భాష అంటే హెబ్రీ భాష మాట్లాడుతున్నాడు, కానీ భాష శైలి లేవీడు మాట్లాడేది ఎలా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ప్రత్యేకమైన స్వరాన్ని విని ఆ పిల్లవాడి ఆ యాజకుడి స్వరం విని ఆ ఇంటికి వెళ్ళిపోయారు దానీయులు. సరే, మొత్తం మీద తిరిగి వచ్చినప్పుడు ఆ బొమ్మను తీసుకుని పోతుంటే ఈ లేవీడు అడిగాడు, ఏం చేస్తున్నారు మీరు, లోపలికి ఎందుకు వచ్చారని అడిగితే, మాట్లాడకు, నువ్వు ఒక ఇంటికే యాజకుడిగా ఉంటావా, లేక ఇశ్రాయేలు గోత్రములలో గోత్రం అంతటికీ యాజకుడిగా ఉంటావా, ఆలోచించుకో అంటే వాడేం చేశాడు, ఆ గృహదేవతను తీసుకుని నెమ్మదిగా వెళ్ళి వాళ్ళ మధ్యకి వెళ్ళి కూర్చున్నాడు. ఇంతవరకు నాన్నగారు అంటూ కూర్చున్నాడు. ఇప్పుడు వాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు ఆ ఆ యాజకుడిని కూడా. ఆ దేవత బొమ్మ పట్టుకెళ్ళి అక్కడ మోషే గారు మనల్ని యాజకునిగా పెట్టుకున్నారు. చూడు 18లోనే 30 వచ్చింది. దానీయులు వాని కుమారును ఆ దేశంలో చెరపట్టబడి వరకు దానీయుల గోత్రమునకు యాజకులైనది. దేవుని మందిరము షిలోహులోనున్న జనములన్నిటిలో వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకునేది. ఎటువంటి రీతిగా తప్పిపోయారు, మోషే యొక్క సొంత మనల్ని పెట్టుకుని మాకు యాజకుడని పేరు పెట్టుకుని ఆ మోషేని బట్టి అది ప్రసిద్ధి చేసుకున్నారు. సో దేవుని సేవించే విషయంలో తప్పిపోయారు, రాజా పద్ధతుల్లో తప్పిపోయారు, కుటుంబ జీవితాల్లో తప్పిపోయారు, ప్రతిదీ కూడా దేవుడు అంటారు. అయితే ఇశ్రాయేల్ వారు ప్రతివాడు వాని ఇష్టాన్ని చెప్పి చేస్తూ వచ్చారు. ఇశ్రాయేలుకు రాజు లేడు, దేవుడు లేడు అని ఇంకో చోట ప్రతివాడు నెమ్మది లేకుండా తిరుగుతున్నారని ఆశ అంటాడు. మరి అలాగ నెమ్మది లేక అక్కడ ఇక్కడ కోర్టులు తిరుగుతూ పోలీస్ స్టేషన్లు తిరుగుతూ ఒకడు దోచుకుని నెమ్మది లేకుండా ఉన్నారు. అది ఆశ చెప్తాడు. కాబట్టి ఆ రీతిగా తప్పుపోయిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే మనకెవరున్నారు, ఇప్పుడు మనకెవరున్నారు, మెల్కీసెదెకు ఉన్నాడు, నిరంతరం యాజకుడిగా ఉన్నాడు, మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, మనకు రాజుగా ఉన్నాడు. మరి ఈయన సర్వలోకమునకు రాజు, ప్రభావం గలవాడు. కాబట్టి మరి ఆయన నామ ప్రభావాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలని. చూడు, ఇప్పుడు కీర్తన 8లో ప్రభుని మృతుల్లో నుండి లేపి ఆయనను ఎంతో హెచ్చించాడు. నిరంతరము మనకి యాజకుడు ఆయన. ఇప్పుడు మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు. మరి ఆయన నిత్యము మన కొరకు ప్రాయశ్చిత్తం చేయించు ఉన్నాడు, మనల్ని కాపాడువాడిగా ఉన్నాడు. మన నిమిత్తమై మరి ఇశ్రాయేల్ని కాపాడువాడిగా, కునుకడు నిద్రపోని రీతిగా ఆయన మనకున్నాడు. కాబట్టి ఆయన మీద మీరు దృష్టి పెట్టండి, మరి ఆయన నామమున ప్రార్థన చేయండి. చూడండి 8వ అధ్యాయంలో మొదట వచ్చింది.
సో పరలోకంలో దేవునికి మహిమ, భూమి మీద సమాధానం, భూమి అంతటా ఆయన నామం ఏమైంది? నువ్వు యేసు నామమున ప్రార్థన చేస్తే సమీపంగా ఉన్న దేవుడు ఆయన. మనం మైక్ సిస్టాలు పెట్టేసి ఊరంతా దద్దరిల్లుగా కేకలేస్తే ఆయన అక్కడ ఉండడు, ఆయనకి వినపడదు అది. ఆయనకి ఎప్పుడు వినపడుతుంది మొర? ఆయన ఎప్పుడు వింటాడు? ఎప్పుడు వినపడుతుంది? పరలోకంలో ఎప్పుడు చేరుతుంది మొర? కేకలు బొబ్బలు పెడితే అన్నాడు ఆయన, వినపడదు. పరలోకంలో అసలు వినపడదు. ప్రభు అక్కడే ఉండనే ఉండడు. పరలోకం నాకు చేరిందంట. దేవుడు విన్నాడు. ఎక్కడ? ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉండగా ఐగుప్తులు పెట్టిన బాధలు బట్టి మొట్టమొదటి ఏం చేస్తారు? ఎదిరిస్తారు. మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నావు అది ఇది అని అంటారు. ఐగుప్తులు కఠినాత్ములై కొడతాం మొదలెట్టారు. మరి నన్ను ఎందుకు కొట్టారు అని మొదట ఎదిరిస్తే ఇంకా దెబ్బలు పడుతున్నాయి. వాడు వెళ్ళి ఇంకా పై అధికారికి చెప్తారు. పోలీసు వాళ్ళు ఏదైనా చేస్తే ఎస్ఐకి చెప్తానంటారు, ఎస్ఐ సిఐకి చెప్తారు. వీళ్ళందరినీ బైపాస్ చేసి ఆ డిఎస్పీకో ఎస్పీకో నేరుగా ఫోన్ చేసే అవకాశాలు పెట్టారు కదా. వీళ్ళు వినరు కాబట్టి అక్కడి నుంచి చెప్పిద్దామని చూస్తారు. ఇప్పుడు అక్కడ వాడు కూడా మీరు కిందోడు చెప్పిన మాట ఎందుకు వినలేదు అని అడిగాడు అనుకో, వీడు ఎక్కడ పోతారు? ఇంకా ఆ డిఎస్పీ వాడు అన్నవాడు వినట్లేదు, నేను సీఎంకి చెప్తానంటారు. సీఎం కూడా మీరు ఎందుకు ఎలా చేశారు అని సింపుల్గా తప్పించుకుని లోబడి ఉండండి అన్నాడు అనుకో, ఇంకెవరికి చెప్పుకుంటారు? నేను ప్రధాని మందికి చెప్తాను, అది కూడా అయిపోయింది. ఇంకెవడ చెప్పుకుంటా? హోసన్నా అంటే వి బిసీచ్ ది ఓ లార్డ్, దేవా నీకు నువ్వే మా దిక్కు. ఇంకెవరికి చెప్పుకోలేరు. వాళ్ళు నలిగిపోయారు, ఇంక దిక్కులేని వారయ్యారు. అప్పుడు ఆయన మారన్నాడు. లేకపోతే తప్పించుకోవడానికి ఎన్నో పద్ధతులు వాడతాం మనం, కానీ ప్రభుని అడగలేదు, ప్రభుని యొద్ద సంప్రదించట్లేదు. అయితే ఒకటి ఎరుగు, నీకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, నీకు రాజుగా ఉన్నాడు. మరి ఆయన మన అందరి కొరకు చాలిన వాడిగా ఉన్నాడు. ఆయన నామం ప్రభావం గలది. మరి ఆస్వాదించిన వెంటనే ఆశీర్వాదం ప్రక్కనే ఏర్పరచబడిన నీవు నిన్ను కృంగతీయటకు అనేక పద్ధతులను అపవాది కలిగి ఉంటున్నాడు. చూడు 2వ వచనం. సో మనం దేవుని స్తుతించుట మంచిది. ఆ స్తుతులపై ప్రభు ఆశీండ అంటాడు. ప్రభు అక్కడ ఉండగా ఎందుకు భయం? కాబట్టి మన దృష్టిని ఈ న్యాయాధిపతుల వలె ఆ దినాల్లో ఉన్నట్టుగా కాకుండా మనకున్నాడు ప్రభు. ఆకాశ మండలంలో అన్నిటికంటే ఎంతగా హెచ్చించబడిన యేసు అనే ప్రధాన యాజకుడు మన కొరకున్నాడు. మన కొరకు ఒక రాజు ఉన్నాడు, మనల్ని పాలించువాడు, మనల్ని కాపాడువాడు, మనం పోషించువాడు, మన సేవకుడు. ఈ రాజు నీ ప్రభు. కాబట్టి మనం ఆయనని మొట్టమొదటగా ఎరిగిన వారమై దేవుని స్తుతించాలి. తండ్రి, నీ కుమారుని మాకు ఇలాగిచ్చినావు, మమ్మలను అనాథులకు విడిచిపెట్టలేదు తండ్రి, నీకు వందనాలు అని చెప్పి యేసు ప్రభు ద్వారా మనం తండ్రిని స్తుతించవాలని. తర్వాత మరి అబ్రహాము వలె మనం కూడా ఆస్వాదింపబడేవారం. అబ్రహాం యొక్క వాగ్దానములలో యేసు ప్రభుని బట్టి సమాన వారసత్వాన్ని ఇచ్చాడు. కాబట్టి మరి ధైర్యంతో మనం కూడా వీటిని క్లెయిమ్ చేసుకుని వచ్చినాం. కాబట్టి మరి ఇప్పుడు మనం కోరుకోవాల్సింది మరి ప్రభుని ఎరుగుటకు, ప్రభుని ఎరిగిన వారిగా మీరు ఉండాలని. తమ దేవుని ఎరుగువారు బలం కలిగి ఉంటారు.
మరి క్రీస్తు యేసునందున్న కృపను బట్టి బలవంతుడు కమ్ అంటున్నాడు. కాబట్టి మన దృష్టి అటు ఇటు పోయి నిరుత్సాహ పరిస్థితులు వస్తున్నాయి. లేదు, ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మరి ఇశ్రాయేలీలకైతే రాజు లేడు, సరైన యాజకుడు లేడు, ప్రతివాడు వాడి ఇష్టం. అలాంటి దినాల్లో ఇప్పుడు మనం ఉన్నాం. ప్రతి వాళ్ళు వాక్యం తెలుసు, ప్రతి వారు వాళ్ళకి తెలుసు, జ్ఞానం ఉన్నది, ప్రతి వారికి అన్నీ వచ్చు. అయితే దేవుడు వారి మీద అధికారిగా ఉన్నాడా? వారికి యాజకుడిగా ఉన్నారా? అందరూ చెప్తున్నారు. అయితే దేవుని హృదయానుసారమైంది ఉన్నదా? అది మనం పరిశీలించాలా. కాబట్టి ప్రభా, నన్ను కరుణించు, నిన్ను ఎరుగునట్లుగా నా కన్నులు తెరవము, మరి నిన్ను అనుసరించుటకు నాకు సహాయపడను, నన్ను ఆస్వాదించు, నా దోషములన్నింటినీ పరిహరించు. ఈ రీతిగా మనం ప్రభుతో సరి చేసుకుని దేవుని యథార్థంగా కొద్ది సమయం ఆరాధనలో కృతజ్ఞతాపూర్వకంగా మన వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకుంటూ ప్రభుకి అప్పగించుకుందాం.